హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్ చూస్తే నిఫ్టీ ఈ రోజు స్లైట్ బుల్లిష్ గా చేంజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్నే బుల్లిష్ గా చేంజ్ అయిపోయింది ఈ క్యాండిల్ లోనే. బట్ నిన్న నా మైక్ చిన్న ప్రాబ్లం వల్ల నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చేయలేకపోయాను. సో బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్న ఇక్కడే ఈ క్యాండిల్ లోనే స్లైట్ గా బుల్లిష్ గా మారిపోయింది యాజ్ పర్ అవర్ టెక్నికల్స్. ఓకే, సో ఇది బుల్లిష్ గా మారింది అంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో, అంతే కదండి. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇది రెసిస్టెన్స్ జోన్ కి చాలా దగ్గరలోనే ఉందండి. యాక్చువల్ గా అయితే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇంతవరకు వెళ్ళాలి 600 పాయింట్స్. ఈ రోజు దాదాపుగా చాలా వరకు ర్యాలీ అయిపోయింది. ఈ రోజు ఆల్రెడీ 370 పాయింట్స్ దాకా, అంటే నిన్న క్లోజింగ్ నుంచి ఈ రోజు క్లోజింగ్ కి దాదాపుగా 370 పాయింట్స్ దాకా ర్యాలీ అయింది. సో ఇంకొద్దిగా ప్లేస్ ఉంది దీనికి మూవ్ అవ్వడానికి. ఓకే, బట్ నిఫ్టీ మాత్రం చూడండి ఒకసారి. నిఫ్టీ ఈ రోజే స్లైట్ గా మూవ్ అయిందండి. ఇది ఎంతవరకు వచ్చింది ఒకసారి దీన్ని మాత్రం జాగ్రత్తగా చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ కి వచ్చింది. సో సపోర్ట్ జోన్ కి వచ్చి సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండి. యాక్చువల్ గా స్వింగ్ లో ఇది స్వింగ్ హై ఇది తీసుకోవచ్చు, లేదంటే ఇది కూడా తీసుకోవచ్చు స్వింగ్ హై అనేది. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో దీనికి కూడా నిఫ్టీకి కూడా స్లైట్ గా మూవ్ అవడానికి ప్లేస్ ఉంది. ఇంకొక 140 to 150 పాయింట్స్ ఉందండి. అంటే ఆల్ టైమ్ హైని టచ్ అవ్వడానికి అవకాశం ఉంది నిఫ్టీలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైకి దగ్గరలో కూడా లేదండి, ఇంకా చాలా ఉంది. ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది ఏకంగా. సో దాదాపుగా 1 జోన్కి వచ్చేయాలండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే టైం పడుతుంది, బట్ నిఫ్టీ మాత్రం చిన్న స్పేసే ఉంది. 15 మినిట్స్ లో నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. సో 15 మినిట్స్ లో చూస్తే ఫస్ట్ మనకి యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం మనకి ఇక్కడ ఈ రోజు ఎంట్రీ ఉంది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దీని తర్వాత అప్ టు 2 క్యాండిల్స్. ఓకే, సో 66 పాయింట్స్. మనం స్టాప్ లాస్ వచ్చి 40 పాయింట్స్ పెట్టుకుంటామండి, అంతే కదా. సో 40 పాయింట్స్ స్టాప్ లాస్, 66 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన వెంటనే బయటకు వచ్చేయండి. బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఈ క్యాండిల్ క్లోజింగ్ లో బయటకు వచ్చేసారు, మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటే మనం ఎంత అండి, మనం స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటాము? 40 to 50 పాయింట్స్, అంతే, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. సో ఇది స్టాప్ లాస్ కొట్టింది. మీరు అప్ టు 2 క్యాండిల్స్ ఉన్నా లేదా 3rd క్యాండిల్ వరకు వెయిట్ చేసినా సరే 2 క్యాండిల్స్ క్లోజింగ్ లో మనం తీసేస్తాం కాబట్టి 27 to 30 పాయింట్స్ పోయింది. అంటే దాదాపుగా ఆప్షన్స్ లో ఈ రోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి దాదాపుగా 15 to 20 పాయింట్స్ పోయి ఉంటుందండి ఈ ట్రేడ్ లో. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది. నిఫ్టీ మాత్రం అసలు నార్మల్ గా కాదండి, అసలు చాలా దారుణంగా ఏడిపించింది అనమాట. చూడండి దాదాపుగా ఎంతసేపు అండి ఇక్కడ వచ్చింది ఈ రేంజ్ లోకి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే దాదాపుగా 10 బార్స్ అండి. అంటే 2.5 గంటలు, 2 hours 30 minutes, అంటే 2.5 గంటల పాటు ఒకే జోన్ లో ఉంది. అది కూడా ఎంత జోన్ అండి? ఆ జోన్ ఎంత ఉంది? చాలా చిన్న జోన్. చూడండి ఒకసారి. సో హై నుంచి లోకి చూసుకుంటే 35 to 40 పాయింట్స్ అండి. ఈ 40 పాయింట్స్ జోన్ లో దాదాపుగా 2.5 గంటలు ఉంది. సో ఇక్కడ నిన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆప్షన్ సెల్లర్స్ ని ఎంత ఇబ్బంది పెట్టాయో ఇక్కడ కొంచెం అంత ప్రశాంతంగా ఉండుంటారు. బట్ ఈ ఒక్క సింగిల్ క్యాండిల్ అండి, ఈ క్యాండిల్ ఉంది కదా, యాక్చువల్ గా ఇది బుల్లిషే. ఇక్కడెక్కడా కూడా బేరిష్ ట్రేడ్ లేదు, ఇక్కడ బుల్లిష్ గా టర్న్ అయింది లేదు. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ లో మీరు ట్రేడ్ తీసుకోలేదు అంటే ఈ క్యాండిల్ లో తీసుకోవాలి, లేదా ఈ క్యాండిల్. సో మీరు ఈ క్యాండిల్స్ లో, ఈ 3 క్యాండిల్స్ లో ఎక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నా సరే దిస్ ఇస్ ద ఎక్సలెంట్ ఎంట్రీ అండి. ఒక సింగిల్ క్యాండిల్ లో 80 పాయింట్స్ ఇచ్చింది. చాలా చాలా మంచి ఎంట్రీ. అంటే ఇక్కడ ఎంతసేపు అయితే వెయిట్ చేయించిందో అంతకంతా కూడా ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఏంటంటే ఇది ఆప్షన్ సెల్లర్స్ కి మాత్రం అసలు జీర్ణించుకోలేని విషయం అనమాట. 2.5 hours ఇంత సైలెంట్ గా ఉండి ఒక క్యాండిల్ ఇంత వైలెంట్ గా వేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆప్షన్ సెల్లర్స్ కి గుండె దడెక్కిపోతుంది అనమాట. చాలా చాలా దారుణంగా ఉంటుందండి అడ్జస్ట్మెంట్స్. సో ఇది కొంచెం దడ పుట్టించిన క్యాండిల్. సో దీని తర్వాత నెక్స్ట్ అంటే ఇది ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఒకసారి. క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, యాక్చువల్ గా మనకి ఈ క్యాండిల్ లో ట్రేడ్ ఇచ్చింది. ఈ క్యాండిల్, ఈ క్యాండిల్, ఈ క్యాండిల్, ఈ క్యాండిల్, ఈ 45 మినిట్స్ లో మీరు ఏ క్యాండిల్ లో తీసుకున్నా సరే ఇది బుల్లిష్ ఎంట్రీయే, బుల్లిష్ గానే ఉంది. ఓకే, సో చూడండి ఒకసారి క్యాండిల్ కలర్ చేంజ్ అయింది కదా, దాని గురించి అనమాట. ఓకే, సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? మనం ఏం చూస్తామండి, ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఎందుకు చూసామండి అంటే దీనికంటే లో ఏది ఉంది? ఇది ఉంది, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకున్నారనుకోండి, ఇది ఇంతవరకే వస్తుంది యాక్చువల్ గా. ఓకే, సో ఇంత చిన్న జోన్ అనేది మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు. సో ఏంటంటే నేను చూస్తున్నానండి, నాకు కొంతమంది ఇమేజెస్ పెడుతున్నారు.
చిన్న చిన్న జోన్లు ఇలా పెడుతున్నారు. సరే ఇది కరెక్టేనా అండి అని. ఇంత చిన్న స్పేస్ కాదండి, ఫిబొనాచి అనేది కొంచెం దూరంగా వెయ్యాలి. ఈవెన్ మీరు ఎక్స్టెన్షన్ వేసుకునేటప్పుడు పెద్ద జోన్ వేయాలి. రీట్రేస్మెంట్ కి చిన్నది వేసినా పర్లేదు. ఎలా రీట్రేస్మెంట్ కి చిన్నదంటే చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై, దిస్ ఇస్ ద రీట్రేస్మెంట్ జోన్. ఇది రీట్రేస్మెంట్ జోన్ అని మనకు తెలుసు, అందుకే మార్కెట్ ఇక్కడ ఆగింది. మార్కెట్ ఇక్కడ ఆగడానికి కూడా ఒక కారణం ఇది రీట్రేస్మెంట్ జోన్. పైకి వెళ్ళింది, ఇక్కడ హోల్డ్ చేసింది, ఒకేసారి పైకి మూమెంటం ఇచ్చింది. 2.5 గంటల పాటు మార్కెట్ ని ఇక్కడ ఏం ఆపిందండి? రీట్రేస్మెంట్ జోన్. ఇది ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండి. అవును కదా, చూసారు కదా, ఐడియా ఉంది కదా. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసాను నేను. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో ఇది రీట్రేస్మెంట్ జోన్. రీట్రేస్మెంట్ దగ్గర ఆగింది. పైకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరు ఈ చిన్న జోన్ తీసుకోకూడదు, ఈ జోన్ తీసుకోకూడదు, మీరు కొంచెం పెద్ద జోన్ తీసుకోవాలి. ఎందుకు ఇంతసేపు ఆగింది అంటే పైకి వెళ్ళడానికి స్పేస్ ఉంది. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 22 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్. 1:4 కంటే ఎక్కువ ఇచ్చిందండి ట్రేడ్. పైకి వెళ్ళిన తర్వాత మనం 2:30 తర్వాత ఎక్స్పైరీ రోజున ట్రేడ్ చేయకూడదు. సో 2:30 తర్వాత కొంచెం ఇది సైడ్ వేస్ లోనే ఉందని చెప్పాలి. ఇదంతా ప్రీమియం డికే అండి. ఓకే, సో 15 మినిట్స్ లో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా మంచి పాయింట్స్ ఇచ్చిందండి ఈ రోజు. ఇది ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ప్రీ మార్కెట్ సిగ్నల్ ఉంది. మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎంత అండి? 90 పాయింట్స్. ఫస్ట్ 90 పెట్టమంటున్నాను కదా, ఫస్ట్ 90 తర్వాత 120. ఓకే, సో 90 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 2 క్యాండిల్స్ క్లోజింగ్ అంటే 250 పాయింట్స్ ఇచ్చిందండి. 250 పాయింట్స్ జస్ట్ విత్ ఇన్ ట్రేడ్ లో అంటే 120 to 130 పాయింట్స్ వస్తాయండి ఒక్క ట్రేడ్ లో. నేను ఇది అప్డేట్ చేశాను. నేను తీసుకున్న ట్రేడ్ అప్డేట్ చేశాను నేను. చాలా మంచి ప్రాఫిట్ అండి, ఎక్సలెంట్ అనమాట. 100 పాయింట్స్ సింగిల్ ట్రేడ్ లో అంటే నార్మల్ విషయం కాదండి, చాలా మంచి ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లోనే బుల్లిష్నెస్ చూపించేసింది యాజ్ పర్ ద ఈఎంఏ అండ్ కలర్ చేంజింగ్. బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం మనకి ఇక్కడ ట్రేడ్ ఇవ్వలేదండి. ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చింది, అది కూడా స్లైట్ గా. ఎందుకంటే ఇది కిందకి రాలేదు, ఇది పైన సస్టైన్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ టైంలోనే మనకి నిఫ్టీ కూడా కొంచెం సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కదా. సో మనం ఏం చేస్తాము, ఇది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎంతవరకు వెళ్ళాలి యాక్చువల్గా అయితే? దీనికంటే లో ఏది ఉంది? ఇది ఫస్ట్ లో, అంతే కదండి. సో ఈ ఫస్ట్ లో కంటే పైన ఇది ఉంది, అంతేనా? సో మనం ఇలా తీసుకోకూడదు. చాలా మంది ఇలా నాకు పెడుతున్నారు. మీకు ఎందుకు పెడుతున్నానంటే, నేను ఇలాగా ఎక్స్టెన్షన్ చాలా చిన్న జోన్ తీసుకుంటున్నారు, ఇలా పెట్టారు నాకు. సార్ అది కాదండి, అది కాదు అసలు, అలా తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎక్స్టెన్షన్ అనేది స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ లెవెల్ అండి. ఓకే, అంటే మీరు కరెక్ట్ పద్ధతిలో వేయండి. సేమ్ లెవెల్స్ కొద్దిగా అటు ఇటులో అక్కడే కదండి వచ్చిందని మీరు అనుకోవచ్చు. బట్ మార్కెట్ ని ఫాలో అయ్యేలా మాత్రమే ఫాలో అవ్వాలి. ఎలా పడితే అలా ఫాలో అయితే అంటే రాంగ్ వేలో వెళ్తే ఇప్పుడు ఓకే ఇక్కడే వచ్చింది, బట్ మీరు ఒక్కొక్కసారి వేసే చిన్న ఎక్స్టెన్షన్స్ వల్ల పెద్ద ర్యాలీస్ ని మిస్ అయిపోతారు. సో అటువంటి మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు, ఓకేనండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఒక 80 పాయింట్స్. ఎందుకంటే స్వింగ్ లో ఇదే ఉంది కదండి. 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు అంటే రెసిస్టెన్స్ జోన్ ని టచ్ చేసి కిందకు వస్తున్నప్పుడు కొద్దిగా మనకి ఇక్కడ బేరిష్నెస్ చూపించింది. క్యాండిల్ కూడా ఇక్కడ బేరిష్నెస్ చూపించింది అండ్ మనకి ప్రిఫరెన్స్ 1 కూడా ఇక్కడ బేరిష్నెస్ చూపించింది. బట్ ఈ ట్రేడ్ వెళ్ళలేదండి. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ లోనే రివర్స్ అయిపోవాలి. ఎందుకు? క్యాండిల్ మళ్ళీ చేంజ్ అయిపోయింది కదా. నేను గ్రీన్ లోకి వెళ్ళిపోతున్నాను బుల్లిష్ గాని, ఇక్కడ మనకి బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. బట్ నెక్స్ట్ క్యాండిల్ మనకి మళ్ళీ బుల్లిష్ గా మారిపోయింది. సో మీరు 20 to 25 పాయింట్స్ తో బయటకు వచ్చేయాలి. అంటే ఒక 10 పాయింట్స్ 12 పాయింట్స్ ఇక్కడ మీకు లాస్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఇది బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత, ఈ క్యాండిల్ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ లేదు సార్, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఆ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకోవద్దండి, నెక్స్ట్ క్యాండిల్ లో తీసుకోండి. వెయిట్ చేయండి. ఒక క్యాండిల్ వెయిట్ చేయడం వల్ల మీకు అంతా బెనిఫిటే తప్ప అందులో పోయేదేం ఉండదు. నిజంగా దాంట్లో బుల్లిష్ మూమెంటం ఉంటే ఇంత చిన్న క్యాండిల్ లో కాదు, ఇటువంటి క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, సో మీరు రాంగ్ ట్రేడింగ్ అయితే చేయరుగా, ఇక్కడ బేరిష్ గా ఉండరుగా, ఎందుకు బుల్లిష్ గా మారిపోయింది. సో బేరిష్ ట్రేడ్ లో ఉంటే డెఫినెట్ గా ఇందులోంచి బయటకు వచ్చేయాలి మీరు. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఒకసారి చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇదే కదండి. సో ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది మనకి. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము 96 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్. సింగిల్ క్యాండిల్ వెళ్ళి 120 పాయింట్స్ కొట్టేసిందండి. ఇది కూడా చాలా ప్రాఫిట్ ఇచ్చింది. ఈ ట్రేడ్ లో కూడా ఉన్నాను నేను. ఈ రోజు తగిలిన ట్రేడ్స్ అన్ని కూడా చాలా మంచి జాక్పాట్ ట్రేడ్స్ తగిలాయండి. ఈ ట్రేడ్ లో ఉన్నాను, 100 పాయింట్స్ ఇచ్చింది. అండ్ ఈ 2 క్యాండిల్స్ లో కూడా ఉన్నాను, ఇది మీకు అప్డేట్ చేశాను. అండ్ ఈ క్యాండిల్ లో కూడా ఉన్నాను. ఈ రోజు తీసుకున్న ట్రేడ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ ట్రేడ్స్ వచ్చినాయండి. ఒక్కొక్కసారి అలా తగులుతూ ఉంటాయండి. నేను ఎంత టెన్షన్ గా ట్రేడ్ చేశాను అంటే, నిన్న నిజంగా మీకు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చెప్పలేదండి. పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చెప్పుంటే నిజంగా
నిన్న నేను ఎంత కష్టపడ్డానో తెలుతుందండి మీకు. ఇది నిన్నటి మార్కెట్ ఎప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కి ఇలా వన్ డైరెక్షన్ లో వెళ్ళిపోకూడదండి. వన్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది అంటే నాన్ డైరెక్షనల్ అండి. మేము ఏం చేస్తాము, ఇక్కడ ఒక ఆప్షన్ సెల్ చేస్తాము సిఈని, ఇక్కడ ఒక ఆప్షన్ సెల్ చేస్తాం పిఈని. సో ఇది ఇలా పైకి వెళ్తున్నప్పుడు పిఈ లెగ్ ప్రాఫిట్ ఇస్తూ ఉంటది, కానీ సిఈ లెగ్ లాస్ వచ్చేస్తూ ఉంటది. సో దీన్ని పైకి, ఇది పైకి మూవ్ అవుతున్నప్పుడల్లా ఈ లెగ్స్ పైకి జరుపుకుంటూ ఉంటాము. సో ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేస్తూ ఉంటాయి. ఇది కాల్ లెగ్స్ స్టాప్ లాస్ కొట్టేస్తూ ఉంటాయి. కాల్ లెగ్స్ ని కూడా లాస్ బుక్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్తాం, ఇక్కడ లాస్ బుక్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్తాం. అలా నిన్న ఇక్కడ నేను బుక్ చేసిన లాసెస్ చూపించాను కదండి మీకు. నిన్న ఒకానొక టైంలో అయితే ఒక్క లెగ్, సింగిల్ లెగ్ 1,40,000 కొట్టిందండి స్టాప్ లాస్. నమ్ముతారా? నిన్న ఆల్రెడీ పెట్టానండి, మన గ్రూప్ లో పోస్ట్ చేశాను కదా. నిన్న అడ్జస్ట్మెంట్ నిజంగా తల పట్టేసుకున్నానండి. ఓవరాల్ గా గ్రీన్ లోనే ఉన్నాను. ఎందుకు? సింగిల్ సైడ్ వెళ్ళింది మార్కెట్. సో యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ గా చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. యాజ్ ఆప్షన్ బయ్యర్ గా ఇక్కడ ఎక్సలెంట్ ప్రాఫిట్ తీసాను ఈ క్యాండిల్స్ లో కూడా. ఈవెన్ ఈ క్యాండిల్స్ లో నేను నెక్స్ట్ వీక్ ప్రీమియమ్స్ తీసుకున్నాను. అది కూడా మీకు నేను స్క్రీన్ షాట్ పెట్టాను. నేను ఈ క్యాండిల్స్ లో నెక్స్ట్ వీక్ ప్రీమియమ్స్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. నెక్స్ట్ వీక్ వి, ఈ వీక్ వి ఎందుకు తీసుకోలేదు అంటే డికే ఉండొచ్చు మేబీ. ఇక్కడ నుంచి కొద్దిగా వెళ్ళిన తర్వాత విపరీతమైన డికే వచ్చేస్తుంది. అది కూడా పెట్టాను, గుర్తుందా మీకు? క్లోజింగ్ టైంలో ఇక్కడ 46,000 నేను సెల్ చేశానండి. 185 రూపీస్ ఉంది. 185 రూపీస్ కి నేను తీసుకుంటే విత్ ఇన్ జస్ట్ 30 to 35 మినిట్స్ లో అది 3 రూపీస్కి వచ్చిందండి. 180 రూపీస్ నుంచి 3 రూపీస్కి వచ్చేసింది. నేను ఇక్కడ సెల్ చేశాను. సో ఆప్షన్ డికే అనేది అలా ఉంటుంది అనమాట క్లోజింగ్ టైంలో. సో అందుకనే నేను ఈ టైంలో, ఈ యొక్క టైంలో నేను క్లోజింగ్ టైంలో నేను నెక్స్ట్ వీక్ ప్రీమియం తీసుకున్నాను అనమాట. సో మీరు ఒకవేళ క్లోజింగ్ టైంలో ట్రేడ్ చేయాలి ఎక్స్పైరీ రోజు అనుకుంటే నెక్స్ట్ వీక్ ప్రీమియంకి వెళ్ళిపోండి. అంటే నిన్న 14th కదండి. సో 14th ఆప్షన్ కాకుండా మీరు బై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 14th ఫిబ్రవరిది కాకుండా 21st ఫిబ్రవరి అంటే నెక్స్ట్ వీక్ ది ఆప్షన్ ని బై చేస్తారనమాట. అప్పుడు మీకు డికే వచ్చినా మీ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనండి. సో నిన్న చెప్పలేదు కాబట్టి ఈ రోజు కవర్ చేశాను. సో నిన్న ఎంతైతే ఇక్కడ ఇబ్బంది పెట్టిందో ఈ రోజు అంత ప్రశాంతంగానూ ఉంది. ప్లస్ టెక్నికల్ పరంగా కూడా చాలా సూపర్ గా వర్క్ అయిందండి. మళ్ళీ ఇక్కడ మాత్రం బేరిష్ ఎంట్రీ అవ్వలేదు, బట్ ఈ క్యాండిల్ లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ 40 to 50 పాయింట్స్ మూవ్ అయిందండి. ఆప్షన్స్ పరంగా నేను చెప్పేది, ఇక్కడ 100 ఇచ్చింది, ఆప్షన్స్ లో 40 పాయింట్స్ వచ్చింది. సో ఈ రోజు ట్రేడింగ్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది నిన్నటితో పోల్చుకుంటే. ఓకేనండి. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.